కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి వందనాలు చెబుతూ, అలాగే యూట్యూబ్ ద్వారా ఈ లైవ్ లో దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరులు దేవుని పిల్లలందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ దేవుని మాటలు మనం విందాం. ఈ వారం మన వాక్య ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో రాయబడిన ఒక చిన్న వచనాన్ని చదివి దేవుని మాటలు మనం విందాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అతడు నీతో చెప్పిన 4వ లైన్లో ఉన్న మాట చదువుకున్నా. ఏలైనగా మీరు మీ దేవుడని యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడని యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. హల్లెలూయా. మిమ్మును ఏం చేస్తున్నాడు చెప్పండి. మన దేవుడు ఎవరంట? పరీక్షించే దేవుడు అనండి. ఏం చేస్తాడంట మనల్ని? అది మీ దేవుడని యెహోవా మిమ్మును ఏం చేస్తున్నాడని ఉంటుంది. ఇక్కడ పరీక్షించుచున్నాడు అని ఉంది. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఆనాటి దేవుని సేవకుడైనటువంటి మోషే ద్వారా ఆనాటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడి మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడనంటే, మీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. ఏ విషయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడంట? మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాము అనేది దేవుడు ఆ విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పరీక్షిస్తాడంట. అప్పుడు వాళ్ళని పరీక్షించాడు, ఇప్పుడు మనల్ని కూడా దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాం అనేది దేవుడు మనం ఏం చేస్తాడంట? పరీక్షిస్తాడు. పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదు. ఇప్పటికీ కూడా దేవుని ఎరిగి చాలా సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఇంకా పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించేవారు చాలా తక్కువ మందిని మనం చూస్తున్నాం. పూర్ణ ఆత్మతోను పూర్ణ మనసుతో మనం దేవుణ్ణి ప్రేమించాలనేదే దేవుని ఉద్దేశమై ఉంది. దేవుని పిల్లలారా, మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో లేదోనని దేవుడు అంట మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? పరీక్షిస్తుంటాడంట. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘాలకి వర్తమానాన్ని చెబుతూ ఆ సంఘాలకి పత్రికలు రాసి పంపిస్తూ ఉన్నప్పుడు ఒక సంఘాన్ని హెచ్చరిస్తూ ప్రభు చెప్తాడు కదా. ఏమనంటే, ఆ సంఘంలో ఉన్న అన్ని లక్షణాలు బాగానే ఉన్నాయని దేవుడు ఆ సంఘాన్ని ఎంతగానో అభినందించి మెచ్చుకొని చివరికి వచ్చేసరికి ఏమన్నాడు అంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది అన్నాడు. మొదట నీకున్నంత ప్రేమ ఇప్పుడు నా మీద నీకు లేదన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేస్తే మనం కూడా ఒకప్పుడు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించేవారు, ఒకప్పుడు దేవుని ఎంతగానో మరి ఆసక్తిగా దేవుని ఆరాధించే ప్రజలు, ఒకప్పుడు దేవుని ఎంతగానో ప్రేమించేటువంటి క్రైస్తవులు అనబడినటువంటి ప్రజలు రాను దేవుణ్ణి ప్రేమించడం తక్కువైపోయింది. అవునంటారా కాదంటారా చెప్పండి? ముమ్మాటికి ఇది సత్యం. దేవుని పిల్లలారా, ఒకప్పుడు దేవుని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుని ప్రజలు రాను దేవుని ప్రేమను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలిపెట్టావు అన్న మాట ఎప్పుడు మొదట అంటే రక్షణ పొందిన కొత్తలో, దేవుని ఎరిగిన కొత్తలో మనం ఎంతగానో అనేకులు దేవుని ప్రేమించేవారుగా ఉంటున్నారు. రాను దేవుని ప్రేమ అనేకులు ఏమైపోతుంది? చల్లారిపోతుంది. దేవుని ప్రేమించలేకపోతున్నాం మనం. మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు అన్నట్టుగా ఉంది.
ఈ వారం నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటి అంటే, దేవుడు మనల్ని పరీక్షించేవాడుగా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తుంటాడు చెప్పండి? పరీక్షిస్తాడు. మొదటిగా ఏ విషయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అని అంటే, దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నామో లేదో అని పరీక్షిస్తాడంట. దేవుడు పిల్లలు అదే మాట దేవుడు మనల్ని అడుగుతున్నాడు. దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తున్నాం, పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదని ఎవరికి వాళ్ళే మన వ్యక్తిగతంగా మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. సామెతల గ్రంథంలో ప్రభు అంటాడు, సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. మొదటగా దేవుడు ఏ విషయంలో దేవుడు మనం పరీక్షిస్తున్నాడు అంటే, మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామని దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? పరీక్షిస్తాడు. 8వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నన్ను ప్రేమించు వారిని, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. సహోదరి సహోదరుడా, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడంట. దేవుడిని నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. ఎవరు ప్రేమించాలి? ఎంత ప్రేమించాలంటే పరిపూర్ణమైనటువంటి మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం దేవుని ఏం చేయాలి అంటే, పరిపూర్ణంగా నిండు మనసుతో దేవుని మనం ప్రేమించే వారిగా ఉండాలి. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని సేవకుడైనటువంటి మోషే దగ్గర ఉన్నటువంటి 2 సేవకుల్లో ఒకడుగా ఉన్నటువంటి కాలేబు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి దేవుడు ఒక మాట రాయించాడు. ఎవరి గురించి చెప్పండి? ఎవరమ్మా? కాలేబు. ఆ వ్యక్తిని గురించి దేవుడు ఏం రాయించారంటే, అతడు నిండు మనసుతో నన్ను అనుసరించాడు అన్నాడు. యెహోషువ గ్రంథంలో ఉంటుంది. ఏ మనసుతోనంట? నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించిన హేతువు చేత దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. అతని యొక్క దేశంలో ప్రవేశపెట్టాడు. అతని నిండు వృద్ధాప్యంలో కూడా ఎంతో చక్కటి బలాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చేతులు ఎత్తితే ఏమైందమ్మా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది కాస్తంత హుషారుగా ఉండండి. దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావా అనేది దేవుడు మనం ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానన్నాడు. అక్కడ ఇంకొక మాట ఏముంది అంటే, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. హల్లెలూయా. ఎలా చేస్తాడంట? ఎవరైతే పరిపూర్ణంగా దేవుని ప్రేమిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆస్తికర్తలుగా. ఎలా చేస్తాడా? ఆస్తికర్తలుగా చేస్తాడు దేవుణ్ణి ప్రేమించే వారిని. కానీ ఈ రోజు మనిషి ఏం చేస్తున్నాడు అంటే, దేవుణ్ణి ప్రేమించడానికి బదులు లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తా ఉంటున్నాడు. దేవుని ఎరిగిన ప్రజలు సైతం కూడా ఈ రోజున దేవుని ప్రేమించడం మానేశారు. లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమించాల్సినటువంటి మనిషి ఎవరు ప్రేమిస్తున్నాడు చెప్పండి? లోకంలో. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రికలో ఏం రాయబడి ఉంటుందంటే, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను త్వరగా తీసుకోవాలా. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉందన్నమాట. యోహాను రాసిన మొదటి పత్రికలో చాలా చక్కని విషయాన్ని యోహాను భక్తుడు తెలియపరిచాడు. కనబడుతుంది. లోకమునైనను, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరెవరు ప్రేమించకూడదంట? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయకూడదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మనిషి? లోకాన్ని, లోకాశల్ని, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అన్యుల సంగతి పక్కన పెట్టండి. ఒక నేటి క్రైస్తవులుగా ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుని ప్రేమించే వారిగా ఉంటున్నావా మనం? ఒకప్పుడు మరి యొక్క ఎంతగానో దేవుని ప్రేమించినటువంటి వ్యక్తులు దేవుణ్ణి ఇప్పుడు ప్రేమించలేకపోతున్నారు. అంటే దేవుని మీద ప్రేమ
చల్లారిపోయింది. లోకాన్ని ప్రేమిస్తున్నాడు మనిషి. ఆనాడు లోతు భార్య కూడా మరి యొక్క సొదొమ పట్టణం వైపు వెనక్కి తిరిగి చూడొద్దని మరి దేవుడు ఆమెకు తన యొక్క లోతుకి ఆజ్ఞాపించాడు. లోతు తన పిల్లల ముందుకు చూసి నడుస్తూ ఉన్నారు. కానీ లోతు భార్య మాత్రం ఆ సొదొమ పట్టణం అంటే లోకం వైపు చూసింది. ఉప్పు స్తంభంగా మారిపోయింది. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని ప్రేమించే వారిగా ఉండాలి మనం. ఎంత దేవుని ప్రేమిస్తున్నామా లేదని ఆనాడు దేవుని ప్రజల్ని ఎలాగో పరీక్షించాడో దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తాడు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. నీవు ఆస్తికర్తలుగా, నీవు ఐశ్వర్యవంతుడిగా, నీవు ఆశీర్వదించబడిన వాడిగా మార్చబడాలి అంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి మనం. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవి. ఇవేంటంట? అది ఇవి లోక సంబంధమైనవి. ఇప్పుడు ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పండి? లోకాన్ని. లోకంలో ఉన్న వాటిని శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. దేవుని మందిరం మీద ఆశ లేదు, దేవుని మందిరం మీద ప్రేమ లేదు, దేవుని మీద ప్రేమ లేదు. దేవుని పిల్లలు లోకంలో ఉన్న వాటి వైపు మనిషి ఆకర్షించబడుతున్నాడు. లోకాన్ని ప్రేమించే వ్యక్తులుగా మనం ఉంటూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉండాలని ఈరోజు దేవుని వాక్యం మనకి నేర్పిస్తా ఉంది. దేవుణ్ణి మీరు ఎంత ప్రేమిస్తున్నారని ఆనాడు దేవుని ప్రజలను దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడంట. అలాగనే దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తుంటాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక ముందు యాకోబు రాసిన పత్రిక చూడండి. ఆ పేతురు రాసిన పత్రిక ముందు ఉంటుంది, అక్కడ ఒక చక్కని మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ ఇంకొక చక్కని మాట అక్కడ తెలియపరిచాడు. చూడండి, 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి అమ్మా. యాకోబు రాసిన పత్రిక అమ్మా పక్కనే ఉంటదిరా. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? హల్లెలూయా. ఈ లోకము స్నేహము దేవునితో వైరమని మీరు ఇప్పుడు దేవుని ఎరిగిన బిడ్డలమైన మనం ఎవరు స్నేహం చేయాలి? ఎవరిని ప్రేమించాలి చెప్పండి? ఎవరిని ప్రేమించాలి? సరి కూర్చోండి, గోడ కనుక నిద్ర వస్తుంది. ఏనండి వచ్చేది ఇయ్యాల, కాసేపు వచ్చేది మరి కనబడదు, కాసేపు చక్కగా వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటలేదు వాక్యం వింటారని వేరే ఉద్దేశం ఏం లేదు. దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? చదువమ్మా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడను వాడి దేవునికి ఏమవుతాడంట? శత్రువు అవుతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వే ఆలోచన చేయి. దేవుని ఎరిగిన నీవు దేవుని ప్రేమిస్తావా? లోకాన్ని ప్రేమిస్తావా? లోక స్నేహం కావాలా? దేవుని స్నేహం కావాలా? ఎవడు లోకంతో స్నేహం చేస్తాడు వాడు దేవునికి ఏమైపోతాడంట? శత్రువు అవుతాడు. దేవునికి శత్రువుగా ఉండాలనుకుంటావా? దేవునికి స్నేహితుడిగా ఉండాలనుకుంటావా అని మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడంట. మోషే దేవునికి స్నేహితుడిగా ఉన్నాడంట. మనం కూడా దేవునికి ఎలా ఉండాలి? శత్రువులు అవ్వకూడదు దేవునికి. మనం ఎవరు శత్రువులు అవుతాడు దేవునికి? ఎవడైతే లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా అంటే ఖచ్చితంగా సూటిగా చెప్పేశాడు. చాలా మందికి ఆ మాటలు వింటుంటే కొంచెం బాధగా ఉంటుంది, కానీ వాక్యంలోనే దేవుడు చెప్పాడు అనమాట. ఏమని? అమ్మా, వ్యభిచారులారని ఎంత కఠినమైన పదజాలాన్ని ఉపయోగించాడు చూడండి.
ఈ లోక స్నేహం. ఈ రోజున ఈ అంచు దినాల్లో మనం చూస్తుంటున్నప్పుడు సాతాను అనేక మందిని ఈ లోక స్నేహం వైపు ఏం చేస్తున్నాడు చెప్పండి? లైంగిక అపవిత్రమైన ఆశల వైపు ఆకర్షిస్తూ, లైంగికమైన కోరికలు తీర్చుకుంటూ మనిషి మరి ఇంకా దేవునికి శత్రువుగా మార్చబడతా ఉన్నాడు. దేవుని పిల్లలారా జాగ్రత్త, ఈ లోక స్నేహం దేవునికి వైరు. అందుకని దేవుడు పేతురు గారిని అడుగుతాడంట, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగాడంట ఒకే మాట. ఏమని? నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నీకు తెలుసు కదయ్యా నేను ఎంతగా ప్రేమిస్తున్నానని. దేవుడు ఒక చక్కటి బాధ్యత దేవుడు అతనికి ఇచ్చాడు దేవుని ప్రేమించడం మూలంగా. అందుకనే మత్తయి సువార్తలో కూడా ఏముంటుందంటే, నాకంటే తల్లినైనను తండ్రినైనను కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు గాడు. ఏదైనా ఎవరైనా దేవుని తర్వాతే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పిల్లలైనా తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా ఫస్ట్ దేవుడు, తర్వాత ఎవరైనా. కాబట్టి ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? మనం దేవుని ప్రేమించాలి, ఆ తర్వాత ఎవరినైనా. కాబట్టి దేవుని పిల్లారా, ఏ విషయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో. చెప్పండి, ఎంతగా దేవుని ప్రేమిస్తున్నామని దేవుడు పరీక్షిస్తారంట. కాబట్టి గుర్తించండి దేవుని పిల్లారా, లోకాన్ని ఎక్కువగా ప్రేమించొద్దు, దేవుణ్ణి ప్రేమించండి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో మరి వారిని దేవుడు ప్రేమిస్తాడు. వారిని దేవుడు ప్రేమించడమే కాకుండా దేవుడు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. కాబట్టి దేవుణ్ణి పూర్ణమైన మనసుతో పూర్ణ ఆత్మతో నువ్వేం చేయాలి? మనందరం కూడా చెప్పండి, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 18వ కీర్తన అనుకుంటాను ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట చదివి ఇది ఇలా మనం మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 18వ కీర్తన మొదటి వచనం చదువుతాం. 18వ కీర్తన మొదటి వచనం. యెహోవా, అందరూ చూడండి, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, యథార్థమైనది ఈనా పరిపూర్ణమైన ఈ మాట. యెహోవా నా శత్రువులు కీర్తన గ్రంథం మనం చదువుకున్నాం. భక్తుడు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఆయన దేవుని. మనం కూడా ఎవరు ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. లోక వైపు లోక ఆశల వైపు మనం చూడకూడదు. అన్యులు మరి దేవుని ఎరగిన ప్రజలు వాళ్ళ లోక ఆశల వైపు లోక కోరికల వైపు వాళ్ళు తిరుగుతూ ఉంటున్నప్పుడు ఒక దేవుని ఎరిగిన బిడ్డగా రక్షణ పొందిన వ్యక్తిగా మనం పరిపూర్ణమైన మనసుతో ఏం చేయాలి? దేవుని ప్రేమించే వారిగా ఉంటే దేవుడు మనల్ని మన కుటుంబాలని ప్రేమిస్తాడు. గొప్ప భక్తుడైన దావీదు తన లోకాన్ని ధనాన్ని ఏమీ ప్రేమించలేదు, కానీ దేవుణ్ణి ప్రేమించాడు. ప్రభువా నా బలానివి నీవే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ రోజున యవనస్తులు చాలా మంది పిల్లలు ప్రేమ ప్రేమ అంటూ లోక ప్రేమల వైపు తిరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు, ప్రేమలో మోసపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు, లోక శరీర సంబంధమైన ప్రేమల వైపు ఆకర్షించబడుతున్నారు. దేవుని పిల్లారా, ఈ రోజున దేవుని ప్రేమ ఎంతో గొప్పది. సహోదరుడా, దేవుని ప్రేమించు. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలు గైకొనటమే దేవుని ప్రేమించడం. మొదటిగా
దావీదు దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పగలుగుతున్నాడు. నీ జీవితంలో నేను కూడా దేవుని పిల్లలారా, ఒకప్పుడు దేవుని ఎంత ప్రేమించాం, ఇప్పుడు ఎంత ప్రేమిస్తున్నాం. ఒకప్పుడు దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉండేది, ఇప్పుడు ఎంత ప్రేమ ఉంటుంది. దేవుని పిల్లలారా, మరి ఇంకా రాను రాను మనకు దేవుని ప్రేమ చల్లారిపోకూడదని, ఇంకా ఏమవాలి, ఎక్కువ అవుతూ ఉండాలి. ఎవరి మీద ప్రేమ తగ్గొచ్చు, కానీ దేవుని మీద ప్రేమ మనం తగ్గిపోకూడదండి. హల్లెలూయా. దేవుని మీద ఇంకా ప్రేమ పెరుగుతూ ఉండాలి దేవుని పిల్లలారా. అదే దేవుని వాక్యంలో మనకి ఇంకొక మాట చూపిస్తాను చూడండి. అక్కడ ఇంకెవరిని ప్రేమిస్తున్నాను అంటున్నాడు, చూద్దాం. 26వ అధ్యాయం, కీర్తన గ్రంథం 26వ అధ్యాయంలో ఒక్క మాట మీకు చదివిస్తాను, కొన్ని మాటలు చెప్తాను. దేవుడు ఏ విషయంలో మనం పరీక్షిస్తున్నాడని చెప్పుకుంటున్నాం? దేవుణ్ణి ప్రేమించే విషయంలో దేవుడు మనం ఏం చేస్తాడంట, పరీక్షిస్తాడు. అంటే ఎంత ప్రేమిస్తున్నావా లేదా అని. అది దాని గురించి ఇంకా మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని ప్రేమించే వారికి ఉందాం. దావీదు దేవుని ప్రేమించాడు. దేవుని పిల్లలారా, ఇంకా ఆయన ఏం తీర్మానం చేసుకుంటున్నాడంటే 26వ అధ్యాయం 4వ వచనం చదువునాను, తర్వాత 8వ వచనం చదువు. కానీ అందరూ చూసుకోవాలి. పనికి మాలిన వారితో, ఎవరితో? పనికి మాలిన వారితో నేను సాంగత్యం. మనందరం కూడా ఎలాంటి తీర్మానం చేయాలి, ఎలాంటి ఒక నిర్ణయం చేయాలి. ఏమని? అమ్మా, ఎవరితో సాంగత్యం చేయకూడదంట. ఆయన అంటున్నాడు, తల్లి, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. హల్లెలూయా. చేయను అంటున్నాడు. అంతే. మనం కూడా అట్టగే ఉండాలి. ఎవరితో? ఇప్పుడు పనికొచ్చేవాడు తక్కువ, పనికి మాలినోళ్ళు ఎక్కువైపోయారు సమాజంలో. ఎక్కడ చూసినా పనికి మాలినోళ్ళు. ఇప్పుడు నాబాలు విషయంలో, నాబాలు బైబిల్ గ్రంథంలో ఒక అతను ఉన్నాడంటే అక్కడ క్షమించండి, ఆహాబు రాజు. ఆయన నాబోతు యొక్క ద్రాక్ష తోట కావాలని కోరుకున్నాడంట. నాబోతు అన్నాడు, ఇది మా తాతలు ఇచ్చిన ఆస్తి, ఇది మా పిత్రార్జితం, మా పితరులు ఇచ్చింది. అమ్మమన్నా నేను అమ్మనన్నాడు. దానికంటే విలువైన తోట ఇస్తానన్నా నాకు వద్దన్నాడు. అప్పుడు ఈ రాజు ఏం చేశాడంటే అలిగాడంట. ఏం చేశాడు? అలిగి మూతి ముడుచుకొని అన్నం మానేశాడంట. తన భార్య ఉంది, యెజబెలు తల్లి, మహాతల్లి. అలాంటి తల్లులు ఎంతో మంది ఉన్నారు మన సంఘాల్లో, నేటి సంఘాల్లో కానీ సమాజంలో కానీ. ఏ తల్లులు? యెజబెలు మొగుడు కూడా పక్కన పెట్టేసి దీని కథనం సాగించాలని. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఏమంటుందంటే, ఎందుకైనా నువ్వు అన్నం తినకుండా ఫాస్టింగ్ ఉంటున్నావు, పొలం కావాలి అంతేగా, నేను చూసుకుంటాను అన్నం తినని. ఆ సందర్భంలో ఏముంటుందంటే, పనికి మాలిన ఇద్దరు మనుషుల్ని ఎతికిందంట. అక్కడ స్పష్టంగా ఉంది, పనికి మాలిన ఇద్దరు మనుషులు పెట్టి చంపించేసిందంట అతన్ని, నాబోతు. కొంతమంది మంచి పనులు చేయడానికి రారు, పనికి మాలు. ఈ పనికిమాల పనులు చేయడానికి పనికిమాల ఆలోచనలు ఇస్తా ఉంటారే, అక్కడ ఉంటారనమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తిని నువ్వు నిష్కారణంగా చంపించావు కాబట్టి అతని రక్తం ఎక్కడైతే కుక్కలు లాగినాయో నీ రక్తం కూడా సేమ్ అలాగే కుక్కలు లాగితే నీ సేవకుడు వాగ్దానం చేశాడు. అట్లాగే మనవుడు కూడా అట్లాగే చచ్చిపోయాడు. తర్వాత వచ్చి ఆ రక్తం ఆరిపోతే మన కుక్కలు వచ్చి ఆగినాయి అంట. దేవుడు ఏ మాట చెప్తే జరిగిందంతే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనం ఎవడిదో ఆక్రమించుకుందాం, ఎవడిదో తినేద్దాం, ఎవడికో ఏదో చేద్దాం అనుకుంటామా, ఆ కీడు మన మీదకే వస్తుందని తెలియదు కొంతమందికి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దావీదు ఒక నిర్ణయం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను పనికి మాలిన వారితో సాంగత్యం చేయను. నువ్వెందుకు చేసుకోకూడదు ఎలాంటి తీర్మానం? ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం చేసుకోకూడదు? నీకు లెగితే చాలు ఆడతోనే సహవాసం. ప్రార్థన చేసే వారితో సహవాసం చేయి, ప్రార్థనకి వెళ్ళే వారితో సహవాసం చేయి. నేను పనికి మాలిన వారితో సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టులు సంఘం నాకు అసహ్యం, భక్తిహీనులతో నేను సాంగత్యం చేయను అంటున్నాడు. అంతే. చేయనని చేయలా. ఇప్పుడు చేయనన్నోడు చేయనట్టుగానే ఉన్నాడు. చేయలే. వల్ల మనం చేయనంటాం,
చేద్దాం. ఆయన చేయను అన్నాడంటే చేయకుండా ఉన్నాడు. మనం చేయను, ఇవాళ నుంచి నేను తాగను, ఇవాళ నుంచి నేను నేను ఇవాళ నేను అట్టుంటా ఇవాళ ఇక్కడే, తర్వాత మళ్ళీ మామూలే. ఆయన చేయను అన్నాడంటే చేయదు, అంతే. పరిగమాన వారితో నేను సామర్థ్యం చేయను అన్నాడు, చేయదు. వేషధారులతో నేను పొందు చేయను అన్నాడు, చేయలే. దుస్తులు సంఘం నాకు అసహ్యం అన్నాడు, అసహించుకున్నాడు. వేషధారులతో భక్తిహీనులతో నేను సాంగత్యం చేయను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అలాంటి తీర్మానాలు చేసుకుంటాడు జీవితంలో. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే ఈ లోక సహవాసాలు, ఈ పరిమాణాల సహవాసాలు మనం దాన్ని కదిలి మనం పక్కవచ్చు, దాన్ని జరుగుతాం. పర్లేదు, ఏం కాదు, కానీ దానివల్ల మించిపోయేది ఏం లేదు, ఇది అవ్వదు, కానీ నువ్వు కదిలి మగన్ అంతే, పర్లేదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే విషయంలో దేవుడు మనం ఏం చేస్తాడు చెప్పండి, పరీక్షిస్తాడు. భక్తుడైన దావీదు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి ఆ పరిమాణాలతో, వీళ్ళతో, వేషధారులతో ఏమాత్రం సాంగత్యం చేయాలి. దేవుని పిల్లలారా, అలాంటి తీర్మానాలు మనం కూడా చేయాలి. మనం కొత్త సంవత్సరం నాడు ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. కొంతమంది కొత్త సంవత్సరం ఎక్కలేని తీర్మానాలన్నీ వస్తాయి. జనవరి ఫస్ట్ అయినాక 2-3 ఆ వారం 10 రోజులు బాగానే ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ మొదలు పెడతాడు. కొత్త సంవత్సరం తీర్మానాలు అట్లా ఉంటాయి. దేవుని పిల్లలారా, అలా ఉండకూడదు. మన జీవితకాలం అంతా తీర్మానాలు మనం నిలబెట్టుకునే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటిగా దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. రెండోదిగా ఆ 8వ వచనం ఏమంటాడు చూడాలన్నా, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇవాళ పెట్టన పగలాలా, మీ కళ్ళను తెరవాలా అదనమాట. ఇంకోటి కొనుక్కుంటాను, ఏం కాదు. దేవుని పిల్లారా, ఎంత ప్రయాసపడి వాక్యం చెప్తా ఉంటే మీరు అట్టి చూస్తా ఉంటే నాకు ఎట్లుండదే. కాబట్టి దేవుని పిల్లలారా, రెండోది ఇక్కడ ఆయన ఏం ప్రేమిస్తున్నాడో తెలుసా? యెహోవా నీ నివాస మందిరాన్ని. ఎవరు నివాసం ఉంటాడు ఇక్కడ? ఎక్కడ ఉంటారు? దేవుని మందిరంలో దేవుడు ఉండే ప్లేస్ ఇది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లేదంటే ఎవడ బైబిల్ ఆడే కూర్చొని మందిరం ఇంటికాడే కూర్చొని ఆరాధన చేసుకోవచ్చు. ఎందుకు మందిరానికి వెళ్ళాలంటే దేవుడు నివసించే అది. దేవుని మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలం. ఎక్కడ నిలుచుంటది? నీ ఇంటికాడ ఉండదు అది. నీ ఇంట్లో ఇప్పుడు చూసిన జగడాలు, చుట్లు కొట్టుకోవటం, అవి ఇవి రకరకాల అన్ని జరుగుతున్నాయి. ఎక్కడ ఉండదు అక్కడ? దేవుని మందిరంలో ఏముంటుంది? దేవుని తేజో మహిమ నిలిచే స్థలం వంటిది. ఆత్మరూపిగా దేవుడు మన మధ్యలో ఏం చేస్తుంటాడు? సంచరిస్తుంటాడు. దేవుని పిల్లలారా, హల్లెలూయా. యాకోబు రాత్రి ప్రయాణం చేసుకుంటూ వెళుతూ తల కింద రాయి పెట్టుకుంటే అక్కడ దేవుని దర్శనం కలిగింది. అప్పుడు కళ్ళు తెరిచిన యాకోబు అన్నాడంట, ఇది దేవుని మందిరమే గాని ఇది వేరొకటి కాదని. అక్కడ రాయి మీద నూనె పోసి నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ మందిరాన్ని కడతానని తీర్మానం చేసుకున్నాడు. దాని పేరే బేతేలు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. బేతేలు అనగా దేవుని మందిరం. కాబట్టి రెండోదిగా దావీదు దేని ప్రేమిస్తున్నాడంటే దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. చెప్పండి, దేవుడి నివాసం ఉండే చోటు, దేవుని తేజో మహిమ నిలుచు స్థలం ఏది? దేవుని మందిరం. అందుకనే రావాలి. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. అంటే దేవుని మందిరం అంట దీవెన ప్రాంగణం అని ఒక భక్తుడు పాట రాశాడు. దేవుడు నివసించే చోటు ఇక్కడ దీవులు కలిగిస్తాయి. స్టీవెన్సన్ గారి పాట అది, మీరు నేర్చుకుని పాడొచ్చు. దేవుని పిల్లరా,
వారమంతా చేసిన మేళ్ళంట మందిరానికి వచ్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే చోటు అంట. ఎక్కడ? మందిరంలోకి వచ్చి, అయ్యా ఈ వారమంతా నన్ను నా బిడ్డల్ని నన్ను కాపాడేవయ్యా అని దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మానక దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. మందిరాన్ని ప్రేమించే వ్యక్తుల్లాగా మనం ఉండాలి. హల్లెలూయా. అది దేవుని పిల్లలారా, దేవుని ప్రేమించే విషయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. కాబట్టి దేవుని ప్రేమిద్దాం, దేవుని మందిరాన్ని కూడా మనం ప్రేమించాలి. గొప్ప భక్తుడైన రాజు ఆయన దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకనే అంటాడు, భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉండటం నాకెంతో ఇష్టం అన్నాడు. కొంతమందికి మందిరాన్ని ప్రేమించడం రాదు. మందిరం అంటే ఎంతో బాధ కొంతమందికి, మందిరం అంటే చాలా వేదన కొంతమందికి. మందిరానికి రావడానికి ఇష్టపడరు. ఇలా పొద్దంత వాళ్ళు తిరుగుళ్ళు ఆటికి ఈటికి వెళ్ళాలని ఇష్టపడతారు తప్ప దేవుని మందిరానికి రారు. దేవుని పిల్లలారా, ఈరోజు నేను ఫోన్లో ఈ ఫోన్ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇక వాట్సాప్, ఫేస్బుక్, ఇవన్నీ ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా ఎక్కడ ఏది జరిగినా ఇమీడియట్లుగా ఫోన్లో పెడుతున్నారు. ఎక్కడ ఏది జరిగినా తెలిసిపోతుంది ఫోన్ వచ్చిన తర్వాత. ఈరోజు ఉదయం నేను ఫోను ఆన్ చేసి చూస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లలారా, అతడైతే వ్యక్తిగతంగా నాకు పరిచయం లేదు, కానీ ఏలూరులో దేవుని పిల్లలారా మరి నన్ను ఏలూరు అవుతుంది, అక్కడ ఏలూరు చక్కగా పెద్ద సౌండ్ సిస్టమ్, మనిషి ఉంది అంతే అంత ఉంటాడు చక్కగా. దేవుని పిల్లరా మంచి సౌండ్ ఆపరేటింగ్ చేస్తారన్నమాట దేవుని పిల్లలు. ఈరోజు నేను ఫోన్ ఆన్ చేయగానే నా మనసు ఎంతో బాధపడింది. ఎందుకంటే ఆ వ్యక్తి ఈరోజు ప్రమాదం జరిగి వాళ్ళ చనిపోయాడు. మంచి ఎంత సౌండ్ అంటే కనీసం ఒక 50-60 లక్షల సౌండ్ సిస్టమ్ ఉండదు. కారు అంతా నుజ్జు అయిపోయింది. దేవుని పిల్లరా మంచి అవనొస్తుందండి, మంచి సౌండ్ ఇంజనీర్ అనమాట. ఎంత మేధస్సు గలవాడు అంటే అంత మేధస్సు గలవాడు అనమాట. ఎంత పెద్ద 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 ప్రోగ్రాలు చేయగలిగిన మంచి వ్యక్తి కారు నుజ్జు అయిపోయి స్పాట్లో చనిపోయాడు. వాళ్ళు పెట్టింది ఇది. ఎందుకనంటే చెప్తున్నానంటే ఇలాంటి మీకు ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకే తెలియదండి. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తుల్లాగా, దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తుల్లాగా మనం ఉండాలండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో ఒకసారి వ్యక్తిగతంగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏ విషయంలో దేవుడు మనం పరీక్షిస్తాడో రెండో మాట చెప్తాను. మొదటిది ఏ విషయంలో దేవుడు పరీక్షిస్తాడంట? దేవుని ఎంతగా మనం ప్రేమిస్తున్నాము అని దేవుడు మనం పరీక్షిస్తాడంట. కాబట్టి ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను మనం ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాం, పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుని ప్రేమిస్తున్నామా లేదా అనేది దేవుడు మనం పరీక్షిస్తుండగా, దేవుడు నిన్ను చూసినప్పుడు ఈ బిడ్డ నన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తుందని చెప్పగలిగేటట్లుగా మనం అందరం ఉందుముగాక. దావీదులాగా యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, యెహోవా నీ నివాస మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను, నీ తేజో మహిమ నిలుచు ఆ స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఆయనకి ఎంత ప్రేమ! ఆయన ప్యాలెస్ లో ఉండటానికి ఇష్టపడేవాడు కాదు. ఎక్కడ ఉంటానికి ఇష్టపడేవాడు చెప్పండి? మందిరానికి ఎక్కువగా వెళ్ళాలని ఆశ ఉండేది ఆయనకి. మనవాళ్ళకి అటు ఇటు లోకంలో ఉండటానికి ఎక్కువ ప్రేమ, దేవుని మందిరానికి రావడానికి కష్టం. ప్రేమ లేదా అతనికి? కాళ్ళు రాట్లా మరి ఏమైతుందో ఏమో, సాతానికి కాళ్ళు బంధించే దేవుని పిల్లరా రాట్ల మందిరానికి బాగా సమృద్ధిగా ఉన్నాయన్నీ బాగా దేవుడు కలుగజేశాడు. బాగా తిని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, తెచ్చేవాళ్ళు తెస్తారు. నువ్వు తినటం తాగటం
సుఖించటం రిమోట్ చేతిలో పెట్టుకుని పడుకో. ప్రభు అంటాడు ఏదో ఒక రోజు, వెర్రిదానా, వెర్రివాడా, ఈ రాత్రి అడుగుతాడు. అప్పుడు కళ్ళు ఎత్తరైపోయి కళ్ళు చేరి మూసేస్తావు. తెరవటానికి కూడా నేను బాధతో చెప్తున్నా ఈ మాట. నీకు దేవుడు అన్ని కలగజేస్తే నువ్వు సుఖిస్తావని కాదు. చనిపోయిన ధనవంతుడితో దేవుడు అన్నాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, లాజరుని కిందకి పంపించాయి అంటే, కింద అయ్యగారులు చాలా మంది ఉన్నారు కానీ చాలే నువ్వు ఉండరా బాబు, కింద సేవకులు చాలా మంది ఉన్నారు, నీవు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించాను కింద. ప్రతిరోజు లోకాసువార్త 16వ అధ్యాయం, ప్రతిరోజు ఊదా రంగు వస్త్రాలు ధరించుకొని బహుగా, లోకాసువార్త త్వరగా చదవగలిగితే బహుగా సుఖపడేవాడంట. బహుగా సుఖపడ్డాడు. సచ్చాడా లేదా? నువ్వు సుఖపడదాం అనుకుంటున్నావు, సత్తావు. సుఖం సంగతి దేవుడిని ఎరుగు. బైబిల్లో తిమోతికి రాసిన పత్రికలో అంచె దినాల్లో దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా. ఈ కలిగినాక దేవుణ్ణి స్తుతించాలా, దేవుని మందిరానికి రావాలి, కానీ సుఖపట్టం ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనబడిందా నాన్న? అందుకు అబ్రాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించావు. అలాగుననే లాజరు కష్టం అనుభవించినని నీకు నీ జీవిత కాలం అంతా నువ్వు ఏమనుభవించావు? సుఖం అనండి, ఏమనుభవించావు? ఇప్పుడు కొంతమంది ఏమనుభవిస్తున్నారు? సుఖం వచ్చేసింది అందరికీ. మీరు తెచ్చుకుంటున్నారు, మీరు తింటున్నారు, నేను కాదంటున్నా. మీ మీద నాకు ఏమాత్రం వసూలు లేదు 100%. కానీ దేవుని మందిరానికి ఎందుకు రావట్లా? ఒకప్పుడు దేవుని మందిరాన్ని ప్రేమించేదానివి, ఇప్పుడు ఎందుకు దేవుని మందిరాన్ని ప్రేమించలేకపోతున్నావు? ఎక్కడెక్కడికో అంటే బాగానే తిరుగుతున్నావు, కానీ మందిరానికి రావడానికి నీకేదో ఒక వంక. అదే దేవుని ప్రేమించకపోవటం అంటే. ప్రభు అన్నాడు, నాకు ఇక ఎలాగో అయిపోయింది కాబట్టి నా సహోదరులు ఇక్కడికి రాకుండా లాజరు పంపించి. లేదయ్యా, సేవకులు చాలా మంది. సుఖం కాదండి కావాల్సింది, దేవుని ప్రేమించే వ్యక్తుల్లాగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇవాళ మీ మైండ్ లో పెట్టుకోండి, దేవుని పిల్లలారా, నువ్వు దేవుని ప్రేమించే కొలది దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఇంకా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తాడు. ఇక స్థిరపడ్డానులే, ఇక నాకు దేవుడితో ఏ అవసరం లేదనుకుంటే దేవుడు నిన్ను ఇక పట్టించుకోడు. జాగ్రత్త సహోదరుడా. అన్ని ఇచ్చిన తర్వాత మరి ఎక్కువగా మనం దేవుడిని ఏం చేయాలి? దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలా. ఏదో ఒకటి చెప్పి దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని దొంగిలించొద్దు. దేవుని పిల్లలారా, మీరు మందిరానికి రావకపోవటం వలన మాకు ఒరిగేది ఏమి ఉండదు, కానీ మీరు నష్టపోతారు. మీరు చెప్పగలిగిన మాట చెప్పవలసిన బాధ్యత మాది. దేవుని పిల్లలారా, మా అయితే నువ్వు వేసే కాలుకి ఎంత ఎత్తావు నీ మొహానికి తెలుసు. దేవుని పిల్లలారా, నీకు తెలుసుగా. దాని కాదు, దేవుని సన్నిధి కావాలి, కాను కాదు. అక్కడ నువ్వు దేవుని సన్నిధికి విలువ ఇవ్వాలి. మనం దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తుల్లాగా ఉండాలి. ఆనాడు రాజులే దేవుని మందిరానికి వెళ్ళారే, మనం ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నాం? దేవుని పిల్లలారా, దయచేసి ఒకసారి ప్రశ్నించుకో. దేవుని మందిరాన్ని ప్రేమించు. దేవుని స్తోత్రం కలుగును గాక. దారులుగా దండలుగా పెళ్ళ అది ఇంకోటి అని కాదు. నేను నా మందిరంలో పెళ్లికి వెళ్తే ఎంతమంది జనం. పెళ్లికి వచ్చినోడు తక్కువ, అక్కడ లోపలికి బయట నుంచి వచ్చినోడు, మందిరానికి వచ్చినోడు ఎక్కువ. బాల్కనీలు అక్కడ ఇక్కడ. మా అయితే కిస్టార్ నుంచి మా సంగపెట్టలో 20 మంది ఏమో వచ్చి ఉంటారు. మందిరం ఖాళీ లేకుండా నిండిపోయింది. దేవుని మందిరం అంటే అంత మమకారం ఉండాలండి. హల్లెలూయా. ఎవరు దేవుని మందిరానికి వస్తుంటారో వాళ్ళు ఎప్పుడు వారి కుటుంబాలు పచ్చగా ఉంటారంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని నీ మందిరము నందు నివసించే వారు ధన్యులు. ఎక్కడ?
దేవుని మందిరంలో నివసించే ప్రతి ఒక్కరూ ధన్యులుగా మార్చబడతారు. హల్లెలూయా. ఇంకా ఏ విషయంలో దేవుడు మనం పరీక్షిస్తాడు అని అంటే రెండో మాట చెప్పి ముందుకు సాగుదాం. మనం యాకోబు రాసిన పత్రిక మొదటిది దేవుని ప్రేమించే విషయంలో దేవుడు మనం పరీక్షిస్తాడు. రెండో మాటగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి. అక్కడ ఆగునానా, నా సహోదరులారా మీ విశ్వాసానికి కలుగు ఏంటిది? ఒకటి, దేవుని ప్రేమించే విషయంలో పరీక్షిస్తాంట, ఎంత ప్రేమిస్తున్నామా లేదా అని. రెండోది చెప్పండి, మన విశ్వాసానికి ఏం పెడతాడు? ఎలాగా? దేవుని సన్నిధికి వెళుతుంటాం, దేవుని మందిరానికి వెళుతూ ఉంటాం, దేవునికి ఇవ్వాల్సిన అర్పణలు ఇస్తూ ఉంటాం, భక్తి చేస్తూనే ఉంటాం, కానీ కొన్ని శోధనలు వస్తుంటాయి. ఇదేంటది? విశ్వాసానికి కలుగు పరీక్ష. అనండి, విశ్వాసానికి కలుగు పరీక్ష. మన విశ్వాస జీవితాన్ని అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అయ్యో ఇంత భక్తి చేస్తున్నానే, శుక్రవారం, శనివారం, బుధవారం ఎప్పుడు అవకాశం ఉంటప్పుడు దేవుని మందిరానికి వెళ్తున్నా, దేవుడు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉంటున్నా, ప్రార్థన పెట్టుకుంటున్నా, అయినా నాకు ఈ కష్టాలు తప్పట్లా. ఏంటో తెలిసింది? పరీక్ష. అనండి, అలాగైనా అందరిని పరీక్షించిన పరిమాణంలో పనికొచ్చేవాళ్ళు అందరినీ. అర్థమవుతుందా? ఇప్పుడు పరిమాణ తిరుగులన్నీ తిరిగి ఈడుగా పరీక్షిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? నీతిమంతుల్ని, యథార్థవంతుల్ని, ఆమె ఆ భక్తి జీవితాన్ని పరీక్షిస్తాడు తప్ప లోకంలో పరిమాణ తిరుగులన్నీ తిరిగి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అమ్మా. ఏం చేస్తున్నాడు? నిన్నెందుకు పరీక్షిస్తాడు? అసలు లోకంలో పడి తిరుగుతుంటే అసలు నిన్ను దేవుడు ఎప్పుడో వదిలిపెట్టాడు, సంసోను వదిలిపెట్టినట్టుగా. ఎవరైతే యథార్థంగా జీవిస్తుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. యోబుని దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. అతని భక్తిని సాతాను సవాల్ చేసింది. సాతాను ఏం చేసింది చెప్పండి? సవాల్ చేసింది. నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి నేను ఆరాధిస్తున్నాడు, అన్ని ఇచ్చావు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు, అన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను ఇంతగా మరి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడని సాతాను చెబితే, నా సేవకుడు అలాంటి వాడు కాదు, అన్ని ఉన్నా లేకపోయినా ఆ భక్తిని మాత్రం మానడు, నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, నా ఎడల భక్తి చేస్తూనే ఉంటాడు అన్నప్పుడు దేవుడు యోబుని శోధించడానికి సాతానికి పర్మిషన్ ఇచ్చింది. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు సాతానికి. సాతాను బాగా శోధించింది, అయినా దేవుని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టాల. దేవుడేమో యోబుని పరీక్షిస్తున్నాడు, సాతానేమో యోబుని శోధిస్తుంది. శోధించబట్టం వేరు, పరీక్షించబట్టం వేరు. పరీక్షిస్తున్నాడని యోబుకి తెలుసు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని. సాతానేమో శోధిస్తుంది. సాతాను ఏం చేస్తాడంటే మనల్ని శోధిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? దేనికి? విశ్వాస జీవితాన్ని. ఇప్పుడు అబ్రహాముకి విశ్వాసానికి ఏం పెట్టాడు? పరీక్ష పెట్టాడు అతని విశ్వాస జీవితానికి. సహోదరుడా, నువ్వు నిరాశ పడొద్దు, ఏ విషయంలో కూడా నువ్వు నిరాశ చెందొద్దు. దేవుడు మనల్ని పరీక్షించిన తర్వాత ఆయన మనల్ని సువర్ణంలాగా మారుస్తాడు. నువ్వు యథార్థంగా నీతిగా నీ భక్తిని కాపాడుకుంటా, నాకేం ప్రయోజనం, ఎంత భక్తి చేసినని ఎక్కడా కూడా మనం రాజీ పడకుండా మన భక్తిని మనం కాపాడుకుంటూ ఉంటే గనక ఏదో ఒక రోజు యోగులాగా రెండంతలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఆ పరీక్షించబడినప్పుడు నిలబడాలి. ఏం చేయాలి? స్థిరంగా నిలబడాలి. నువ్వు అతన్ని నిష్కారణంగా బాధ పెట్టావు, అయినా అతను ఎలా ఉన్నాడు? నిలకడగా ఉన్నాడు అని అంటాడు దేవుడు. ఎలా ఉన్నాడు? దేవుని పిల్లరా, మనం ఎంతగా పరిశోధించబడినా దేవుడు మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. మన విశ్వాసం ఎంత ఉందని దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. వాళ్ళు ధోనిలో వెళుతూ ఉన్నారు, దేవుడు తర్వాత వస్తానని చెప్పాడు. వాళ్ళు వెళుతున్న ధోనిలోకి మరి గాలి, సముద్రం వచ్చిందంట శిష్యుల మీదకి. దేవుని పిల్లలారా, అసలు వాళ్ళు ఎంత విశ్వాసం ఉందా అని చూడటానికే కావాలని అలాంటి అలలు ఆ సముద్రం మీద ఆ తుఫాను అవన్నీ రప్పించాడంట. అప్పుడు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు.
కానీ ప్రభువు ఎంత గొప్పడు అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ సముద్రాన్ని, ఆ గాలిని, వాటన్నిటినీ గద్దించినాక ఒక మాట అంటాడంట. చూద్దాం ఒకసారి మార్క్స్ వార్తలో అనుకుంటాను, చాలా చక్కని మాట. దేవుని పిల్లలారా, దేవుడు మన విశ్వాస జీవితాన్ని ఏం చేస్తాడు? అమ్మా ఇటు చూడండి, ఏం చేస్తాడు చెప్పండి అమ్మా. ఏం చేస్తాడు? పరీక్ష పెడుతుంటాడు. అప్పుడప్పుడు పిల్లలకి పరీక్ష జరిగాయమన్నా, ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలకి ఏం జరుగుతున్నాయి? ఎందుకు పరీక్షలు పెడతారు? మరొక దాంట్లోకి వెళ్ళాలి, మరొక తరగతిలోనికి వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు ఎంతవరకు వాళ్ళు చదువుకున్నారో తెలియాలంటే ఆ సంవత్సరం ప్రారంభం నుండి కూడా ఎన్నో పరీక్షలు వాళ్ళకి జరుగుతుంటే ఆఖరి ఎగ్జామ్ జరుగుతుంటుంది. ఏంటది? ఫైనల్ ఎగ్జామ్. ఇంకా అది చివరి పరీక్ష. ఇక ఆ పరీక్షలో మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, ఆ తరగతిలో నుండి మరొక తరగతిలోనికి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. దేవుని భక్తి విషయంలో కూడా అంతేనండి. దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 45 నుంచి మీరు 48 వరకు మీరు చదువుకోవచ్చు. ఆ సందర్భం అక్కడ రాయబడి ఉంటుంది. మనకు కావలసిన విషయం ఏంటి అని అంటే, ప్రభు వాళ్ళందరినీ కూడా ముందు పంపించి తర్వాత ప్రభు వెళ్ళాడంట. 46వ వచనం కానీ మనం చూద్దాం. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయడం కొండకు వెళ్ళాను. సాయంకాలం అయినప్పుడు ఆ ధోని సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట మీద ఉన్నాడు. యేసయ్య ఒంటరిగా ఉన్నాడు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? సముద్రం మధ్యలో ఉన్నారు. కాస్తంత వినండి, ఎక్కడ ఉన్నారు? మనం ఎక్కడున్నాం? లోకం అనే సముద్రం మధ్యలో ఉన్నాం. ఈ సముద్రం మధ్యలోకి వెళ్ళారు. ఏం జరిగింది? సాయంకాలం అయినప్పుడు అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుట్లో వారు మిక్కిలి కష్టపడుచుండగా, సాయంకాలం అయిపోయింది, గాలి ఎదురైందంట. ఏమెదురైంది? మనకు కూడా అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులు గాలి లాంటి మనకు కూడా ఏమవుతాయి? ఎదురవుతాయి అని చెప్పాలి. మీరు ఎదురవుతున్నాయా లేదా? విశ్వాస జీవితంలో సాగిపోతుండగా నాకు పాడేం కదా నాన్న, ఏమని? నా జీవితమంతా ప్రయాసలు పడగా శోధనల సంద్రములో మునిగిపోగా అడుగంటి పోగా ఆప్యాయత చూపి ఆదరించినావు. నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా, హల్లెలూయా. నా జీవిత నావా సాగుచుండగా, కుటుంబం సాఫీగా సాగుతూ ఉండగా ఏమెదురవుతాయి? పర్వాలేదులే, బాగానే ఉందని అనుకుంటాం. ఏదో ఒక తుఫాను ఏమైంది? గాలి మన ఇంటి మీదకి వస్తుంది. మన జీవిత నావను ముంచేయటానికి పరీక్ష పెడతాడు దేవుడు. సహోదరుడా, అదే నువ్వు గ్రహించుకోవాలి. మొన్నటి దాకా బాగానే సాగిపోతుందంటే మా కుటుంబం, ఈ మధ్య అనుకోని అలజడి మా కుటుంబంలో రేగింది. అది ఇంట్లో ఏదో పొరపాటు మూలాన, వీడు చేసే పనికిమాల పనుల మూలాన రేగుతుంటాయి. అవన్నీ కొన్నేమో మనం తెచ్చుకుంటాం, కొన్నేమో దేవుడు మనల్ని పరీక్షించడానికి కొన్ని పంపిస్తుంటాడు. అన్ని దేవుడే కారణం అని అనుకోకూడదు. అదే మనం గ్రహించాలా. చాలా మంది చేయాల్సిన చేస్తుంటారు, ఆయన కూడా దేవుడినే బాధ్యుని చేస్తారు కొంతమంది. అలా ఉండొద్దండి. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. జీవిత నావ సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించాలనుకున్నా. కొంతమందికి ఆ జీవిత నావ సాగేటప్పుడు ఈ తుఫానులు, ఈ వరదలు కొట్టినప్పుడు ఏం చేయాలో తెలియక కదలలేని పరిస్థితుల్లో ఏమనుకుంటారు? నా కథ అంటే ఇక అయిపోదాం, ఇక చనిపోదాం, ఏ నుయ్యో గుయ్యో చూసుకొని చనిపోదాం అనుకున్నా. ప్రభు అన్నాడంట, నువ్వు పద అంటూ నడుపునావు, సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. జీవిత నామలో ఎన్ని సాగుతూ ఉన్నప్పుడు ఎన్ని తుఫానులు వచ్చినా ఆగిపోక దేవుని వైపు చూస్తూ
సాగిపోయే వారిగా ఉందుముగాక. హల్లెలూయా. వాళ్ళు సాగిపోతున్నప్పుడు గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఏమి నడిపించడానికి, కొంతమందికి కుటుంబాన్ని నడిపించడానికి చాలా ఏమైపోతుంది, కష్టమైపోతుంది. కొంతమంది కష్టమైపోయి ఏం చేయాలో తెలియక వారి తనువు సాధించుకుంటున్నారు చాలా మంది. అలాంటి చాలా మందిని మనం ప్రతిరోజు పేపర్లో వార్తల్లో చూస్తూనే ఉన్నాం. భార్య భర్తలు కుటుంబం అంతా కలిసి సూసైడ్ చేసుకుంటున్నారు. కారణం అప్పులు బాధలు భరించలేక, జీవితంలో ఎదురయ్యే శోధనలు భరించలేక. దేవుని పిల్లలు, కానీ చనిపోవటం అనేది అది సమస్యలకి ఎంత మాత్రం కూడా పరిష్కారం కాదు. దేవుడు మనకి సహాయం చేసేవాడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు అంట వారు దోణి నడిపించడంలో కష్టపడుతున్నప్పుడు ఆయన చూచి, ఎవరు? యేసై చూసి వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళు గాలి ఎదురైంది, వీళ్ళు ముందుకు సాగలేకపోతున్నారని ప్రభువే స్వయంగా అక్కడికి వచ్చాడు. ఆయన చూచి, దేవుడు చూస్తాడు, నువ్వు కష్టపడేది చూస్తుంటాడు. ఏం చేయాలో అర్థం కాక బాధపడుతున్నప్పుడు దేవుడు నిన్ను చూసి నీ దగ్గరకు వచ్చాడంట. ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. హల్లెలూయా. ఇలా ఆల్రెడీ ఒక భయంలో ఉన్నారు. యేసు ప్రభువుని చూసి భూతమని తలంచి కేకలు వేశారు. ప్రభు అన్నాడంట, వెంటనే ఆయన వారిని పలకరించి ఏం చేసే దేవుడు ఆయన? అనండి, పలకరించే దేవుడు. అనండి, నన్ను ఎవరు పలకరించట్లేదు అయ్యారు. కొంతమందికి ఇది ఒక వేదన. ఏ వేదన? మమ్మల్ని ఎవరు పలకరించట్లా. నీ ఎవడు పలకరించే ఎంత, పలకరించకపోతే ఎంత? యేసై పలకరిస్తాడు నిన్ను. హల్లెలూయా. పని గట్టిగా. కొంతమందికి బాగా ఇక్కడ దాకా ఎక్కువైంది అనుకోండి, కొత్తగా పలకరిస్తూనే ఉంటారు. తేడా వచ్చిందనుకో, గొంతులో ఏదో అడ్డం పడినట్టుగా ఉనుకుండదు, పలుకుండదు. నేను బాగుందనుకో అసలు పెద్దగా మామూలు పలకరింపులు ఉండవు. కొంతమందికి తేడా వచ్చిందనుకో అసలు మోగపోయిన దానిలాగా మౌని మేము అన్నట్టు మోగపోయిన నోరులాగా అసలు నోరు మేడంతో నాలుగుగా వెళ్ళింది. అది కొంతమందికి అట్ట ఉంటుంది అమ్మా, తెలుసుకోవాలి. ఇంకా మన వాళ్ళ దగ్గర చాలా ఉంది ఆ నటన. చాలా మందిని చూశాను నేను. హల్లెలూయా. తేడా వస్తేనే అస్సలు పలకరించుకోరా. బాగుందనుకో అసలు మామూలు ఉండదు. ఇంకా నేను అంటాను, మమ్మల్ని ఆళ్ళు పలకరించలేదు, బాయి గారు ఈడ పలకరించలేదు అని మాత్రం అనొద్దు. దేవుడు ఎప్పుడు మన పక్కనే ఉండి మనల్ని ఎప్పుడు పలకరిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. వారిని పలకరించి నేనే పోతాను కాదు, నేనే ధైర్యం తెచ్చుకోండి. నేను వచ్చేసాక ఆ గాలి దీని సంగతి నేను చూసుకుంటాను. ఇంకా హల్లెలూయా. గద్దించాడంట అక్కడ. వారిని పలకరించి ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగారు. హల్లెలూయా. గట్టిగా. దోణి ఎక్కటగా ఆలస్యం, గాలి ఏమైపోయింది? అరిగిపోయింది. అప్పుడు అవతల వైపుకి క్షేమంగా వాళ్ళందరికీ నడవగలిగారు. వారి ప్రయాణం సాగింది. నీ జీవితంలో నీవు దోణి నడిపించడం నీకు కష్టమైపోతుందేమో, ప్రభువుని అడుగు, నీకు సహాయం చేస్తాడు. నీ జీవిత నావ మునిగిపోయే పరిస్థితుల్లో కూడా దేవుడు నీ చెంతకు వచ్చి నిన్ను పలకరించి నిన్ను ధైర్యపరిచి నిన్ను అద్దరికి నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఉంటది, వారు కోరిన రేవుకు వారిని నడిపించెను అనే మాట ఉంటది. వారు కోరిన రేవుకు వారిని ఏం చేస్తాడు? ఆయన నడిపించే దేవుడు. ఈ సందర్భం ఇక్కడ ఎలా ఉంటది, ఇంకో చోట ఏముంటది అంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కానీ అది మత్తయి సువార్తలో ఉంటది. అక్కడ ఆ సముద్రాన్ని వాటిని గద్దించినాక అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీతో ఉంటారు అంటే, దేవుడు ఏంటి కావాలనే రప్పించాడు ఆ గాలి తుఫాను. ఎందుకనంటే వారి విశ్వాసాన్ని. అది నేను చెప్పేది ఏంటంటే, ఈ వారం దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అని చెప్తున్నాను నేను. మొదటిది,
దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామని దేవుడు మనం పరీక్షిస్తాడు. అది చెప్పుకున్నాం. ఇప్పుడు రెండోది ఏం చెప్పుకుంటున్నాం మనం? మన విశ్వాసానికి ఏం పెడతారంట? మన విశ్వాసం ఎంత, మన భక్తి శాతం ఎంత, మనం ఎంతగా దేవుళ్ళు నిలబడగలం అనేది దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో నిలబడితే దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దేవుని పిల్లలారా, బైబిల్లో ఇందాక మనం చదివిన మాటలోనే, నా సహోదరులారా మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఏం చేయాలంట? అది మన విశ్వాసాన్ని పరీక్ష పెట్టేటప్పుడు ఎన్నో శోధనలు దేవుడు అనుమతిస్తాడంట, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అప్పుడు మనం ఏమనుకోవాలంట? కూర్చొని ఆడవటం కాదంట, ఏం చేయాలంట? నేనెల్లప్పుడు అక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మందిరంలో హాయిగా నిద్ర పడుతుంది కొంతమందికి. కృష్ణవారంలో ఒక సహోదరి అంటుంది, అయ్యగారు రాత్రి నాకు నిద్ర పట్టట్లేదు. ఆ వేదనది, ఆ బాధ ఏంటి? ఆమెకి నిద్ర పట్టట్లా, వ్యాధనది నిద్ర పట్టట్లా. ఎట్టబడితే పనికి మళ్ళీ ఆలోచనలు పొరలో ఉంటాయి. కొంతమందికి సమస్యలు ఎక్కువై కొంతమంది నిద్ర పట్టదు. కొంతమందికి ఏమో రకరకాల ఆలోచనలు వచ్చేసి అవి ఆలోచించుకుంటూ వాళ్ళకి నిద్ర పడదు అనమాట. నిద్ర పట్టకపోవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయండి. అన్ని ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. అంతా నా మేలుకే, మంచికే చిత్తములకు మంచికే, తన చిత్తములకు మంచికే ఆరాధన పడుతుంది. సుఖించుటమానము ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. కన్నీళ్ళ పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులో మారిన, కన్నీళ్ళ పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులో మారిన అవకాశం మారదు. యేసు ప్రేమ మారదు, యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు, యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. మంచికే మన చిత్తములకు మంచికే, చిత్తములకు మంచికే ఆరాధన స్తుతించుటమానము హల్లెలూయా. అంతా మన మేలు కోసమే అని మనం అనుకోవాలి. ఏ జరిగిన కన్నీళ్ళే ప్రాణములు. అంటే కొంతమందికి కన్నీళ్ళే నీళ్లు లాగా తాగే వాళ్ళు ఉన్నారు. కన్నీళ్ళే పానములైనంటే ఏంటి? దావీదు ఏమంటాడంటే, కన్నీళ్ళే నాకు అన్నపానములు ఆయన అన్నాడంటే ఇక రోజంతా ఇక దీంతో ఆట తీరిపోతుంది ఆయనకి. ఏంతో? కన్నీళ్ళతో. ఆ మాట ఉంది, అందుకే నాకు వచ్చి ఆ పాట రాశాడు. మంచి జీవితం అట్లా ఉంటది. మన సంఘాల్లో 190 మంది బాగానే ఉన్నారు నాయిగా. కొంతమంది వేదంతో ఉన్నా, కొంతమందికి 6 పువ్వులు 3 కాయలు 6 పువ్వులు 100 పువ్వులు ఎన్నో వేసుకుంటారు.
కొంతమంది బాగానే ఉన్నారు, కొంతమంది మాత్రం లేగటం వేదన, ఏడుపు, కన్నీళ్లు పానంగా తాగేవారు కూడా ఉన్నారు. ఏదేమైనా సహోదరి, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను నేను, దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. మనం నిలబడాలి. దేవుడు రెట్టింపు ఆశీర్వదిస్తాడు. నా సహోదరులారా, నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. నా సహోదరులారా, మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. హల్లెలూయా. ఏం ఎంచుకోవాలంట? శోధించబడుతున్నావా, దేవుడిని పరీక్షిస్తున్నాడని అది మహా ఆనందంగా ఎంచుకోండి. 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై. ఏం చేయాలంట? శోధన పరీక్షించినప్పుడు నిలిచే, తను ప్రేమించే వారికి, ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా గట్టిగా. ఎప్పుడు సహించాలి. శోధన సహించిన వాడు ధన్యుడు. అన్ని శోధన వస్తాయి, నానా విధమైన శోధనలు అంటమ్మా. ఎవరికమ్మా? దేవుని ఎరిగిన వాళ్ళకి. ఎన్ని? నానా విధాలు. ఒక విధంగా రావయి, నానా విధాలుగా గమనించుకుంటున్నాను. నాకు కూడా అర్థం కానప్పుడు ఒక్కోసారి నానా విధములైన శోధనలు అన్ని దేవుడు కలుగజేస్తుంటాడు. మనల్ని ఏం చేస్తుంటాడు? ఇంకా పరీక్షిస్తాడు. ఇంకా దేవుడు భక్తిలో కొన్ని గుణపాఠాలు మనకి నేర్పడానికి, పరిపూర్ణమైన విశ్వాసంలోనికి మనల్ని నడిపించడానికి అగ్ని కొలుగులో మనల్ని పుటం వేస్తాడంట దేవుడు. అగ్ని కొలుగులో మనల్ని పుటం వేస్తాడు. ఆ అగ్నిలో కాల్చబడినప్పుడు బంగారం ఎంతగా మెరుగు చేయబడతాం, మన భక్తి జీవితం కూడా అంతగా మెరుగు చేయబడతాయి. సహోదరుడా, పరీక్షిస్తాడు దేవుడు. తను ప్రేమించేవారుగా శోధన సహిస్తే ఆ జీవ కిరీటం పొందుకునే అవకాశాన్ని ప్రవేశిస్తాడంట. కాబట్టి అంటాడు, దేవుడు కీడు విషయమై ఎవరిని శోధింపబడనేరడు, ఆయన ఎవరిని 13 ఎవరిని శోధింపడు గనుక నేను ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. హల్లెలూయా. నిష్కారణంగా కీడు విషయమై దేవుడు ఎవరిని శోధించడు. దేవుడు ఎవరైనా శోధించేటప్పుడు దేవుడిని శోధిస్తున్నాడని అనకూడదంట. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొరపబడిన వాడై శోధించబడుతున్నాడు. స్వకీయమైన, ఎందుకు శోధింపబడుతున్నాడంట? స్వకీయమైన అంటే సొంత దురాశల వలన ఏడవబడిన వాడై మరులు కొరపబడిన వాడే శోధించబడుతున్నాడు. నీ దురాశలు, నీలో ఉన్న కోరికల వల్ల నువ్వేం చేయబడుతున్నావు? శోధించబడుతున్నావు సాతాను చేత. కానీ దేవుడు మనల్ని విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆ శోధించబడినప్పుడు ఆనందం ఎంచుకోండి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత దేవుడు వాళ్ళని ఏం చేశాడు చెప్పండి? పరీక్షించాడు. ఎలా పరీక్షించాడు? పరీక్షించిన తర్వాత దేవుడు వాళ్ళకి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తారు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాస జీవితాన్ని దేవుడు పరీక్షిస్తాడు. మన దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నామో దేవుడు మనం పరీక్షిస్తాడని మనం చెప్పుకున్నాం. చివరిగా నిర్గమాకాండం మనం చదివితే అక్కడ దేవుడు మరి పరీక్షించిన సందర్భం కూడా మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటారు, పాటలు పాడారంట, దేవుని గణపరిచారు, దేవుని స్తుతించారు. యెహోవా నా బలమా అని దేవుని మిరియాము చక్కగా కంజులు వాయిస్తా, మిరియాము, మోషే గారు అక్క, వీళ్ళందరూ స్త్రీలందరూ కూడా పాటలు పాడుకుంటా ముందుకు సాగారు. ఈలోగా ఏం జరిగిందంటే దేవుడు వాళ్ళని పరీక్షించడానికి దేవుడు చిన్న టెస్ట్ పెట్టాడు. ఏంటో తెలుసా? 22వ వచనంలో 15వ అధ్యాయంలో పాటలు పాడారు, దేవుని కనపరిచారు. 20వ వచనం చదవమ్మా. నిర్గమాకాండం 15:20. మరియు అహరోను సహోదరియు ప్రవక్తనగు మిరియాము తంబురను చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్ళగా ఆ మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. హల్లెలూయా గట్టిగా. పల్లవి ఎత్తి. కొంతమంది స్త్రీలు పోగేసుకుంది, మనందరం కలిసి పాటలు పాడతారండి. దేవుడు ఎర్ర సముద్రాన్ని 6 నెలలుగా చేసి మనల్ని యువతల వైపు విషేమంగా నడిపించాడు. రండి మనందరం పాడదామంటే ఈమె ఒక తంబూరు పట్టుకుందంట. మరి కొంతమంది సహోదరులు ఆడు వచ్చి తంబూరు కంటే పెద్ద
తంబూరు అంటే అట్లాంటిది అన్నమాట. అలాంటి ఈట్లు పట్టుకొని దేవుని కనపరిచింది. ఇలాగా పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసినని దేవుణ్ణి కనపరిచారంట అక్కడ అందరూ కూడా. హల్లెలూయా. పాట పాడి కొద్దిసేపు కూడా అవ్వాలి. దేవుడు అసలు నేను పాటలు ఎంతసేపు పాడతారో చూద్దామని ఈలోగా చిన్న టెస్ట్ పెట్టాడంట. అలాగే చూసారా, ఎప్పుడు పాడుతూనే ఉండాలి, కష్టమైనా నష్టమైనా. దేవుడు ఏం చేశాడంటే, మోషే ఎర్ర సముద్రము నుండి చెనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అరణ్యంలో 3 రోజులు నడిచారు. అప్పుడు దాకా పాటలు పాడుతున్నారు. అచ్చట వాళ్ళకి నీళ్లు దొరకలేదు. ఏం దొరకలా? పాటలు ఆగిపోయినాయి, సనుగులు మొదలైనవి, అయిపోయినాయి పాటలేక. మనక్కడ అంతే, అవకాశం ఉంటే పాటలు, లేదంటే సనుగుడు. ఏమైంది అక్కడ? వారు అంతటా వాళ్ళకి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిని. ఎక్కడికి? మారా నీళ్లు ఏమైనాయి అంట? అది అప్పుడు దాకా ఏం చేశారు? పాటలు పాడారు, తంబూరలు పట్టుకొని నాట్యాలు ఆడారు. ఎర్ర సముద్రాన్ని పాయం చేసిన నీళ్లు ఇవ్వలేడండి, ఇస్తాడు. కానీ వీళ్ళు అవకాశవాదులు అనమాట. మనలాగే సేమ్ మనలాగే. మనకి ఏదైనా మేలు జరిగిందనుకో, ఎక్కడలేని పాటలన్నీ వస్తాయి. మనకి ఏదైనా జరిగిందనుకోండి, దేవుణ్ణి దూషిస్తాం మనం. కానీ యోబంట నోటి మాటతో కూడా దేవుణ్ణి దూషించలేదు. ఆయనే మనకు ఒక మాదిరి. అన్ని పోయినా దేవుని దూషించాలి. అందుకని ఇందాక ఆ పాడిన పాటలు అలా ఉంటది అనమాట. దేవుని పిల్లలు అట్లాగే ఉండాలా. అక్కడ అలాగా సాగిపోతున్నప్పుడు పేపర్ వినిపింది ఇచ్చామా, అక్కడ రాయబడి ఉంటది, చదువునా. వాళ్ళు మారాకు చేరి, మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయి, అందువలన దానికి పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సడుగు కొనగా పాటలు ఆగిపోయాయి. ఏం మొదలయ్యాయి? సనుగులు మొదలయ్యాయి. ఇప్పుడు పాటలు ఆగిపోయినాయి. కొంతమందికి ఏం మొదలైనవి? ఏంటవి? అలా ఉండకూడదండి మనం. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు సముద్రాన్ని దాటించినప్పుడు పాటలు పాడారంట. తాగటానికి నీళ్లు దొరకనప్పుడు, దేవుని పిల్లారా, నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి, సుఖం వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి, కలిసి వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి. ఏదైనా నష్టం జరిగినా అది దేవుని పిల్లారా, నేను యెహోవా యందు ఆనందించేదను. సాలలో పశువులు లేకపోయినా, దొడ్డులో గొర్రెలు లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకుండినా, నేను యెహోవా యందు ఏం చేస్తాను? ఆనందించాలి. ఇప్పుడు కూడా ఆ నీళ్లు తాగలేకపోయామని వెంటనే అయ్యగారి మీద ఏం చేశారమ్మా? మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టును. ఆ సందర్భంలో దేవుని వాక్యం ఏముంటుందంటే, ఆ నీళ్లు వేసిన తర్వాత, నీళ్లు మధురంగా అయిపోయిన తర్వాత అక్కడ ఉంటుంది, అక్కడ ఆయన వారి కట్టడను విధించి విధిని నిర్ణయించిన అక్కడ వారిని పరీక్షించి, హల్లెలూయా, దేవుడు ఏం చేయడానికి పెట్టాడు వాళ్ళని? ఈ కట్టడ విధించి వాళ్ళ పరీక్షించడానికి కావాలని నీళ్లు లేకుండా చేశాడు, చేదు నీళ్లుగా చేశాడు. దేవుని పిల్లలు ఏం చేయడానికి? ఏం చేయడానికి? దేవుడు పరీక్షించాడు. ప్రారంభం నుండి దేవుడు ఏం చేస్తానే ఉన్నాడు చెప్పండి? ఆనాటి భక్తులు పరీక్షిస్తానే ఉన్నాడు. మనల్ని కూడా ఏం చేస్తాడు? సహోదరి, నేను ముగింపులోకి వస్తున్నాను. దేవుడు నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, దేవుని ప్రేమించే విషయంలో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో గుర్తించి నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం గలదానిగా దేవునిలో ముందుకు సాగాలి. ఇశ్రాయేలీయులు కూడా దేవుడు ఏం చేశాడంటే పరీక్షించాడు. దేవుని పిల్లలు కానీ సడిగారంట. వాళ్ళు సడిగే వారికి మనం ఉండకూడదండి. ఏది జరిగినా దేవుణ్ణి స్తుతించాలా, దేవుని కనపరచాలి. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు పరీక్షించబడిన తర్వాత, ఆ పరీక్ష అయిపోయిన తర్వాత ముందుకు సాగినప్పుడు ఏం కనపడిందో చదువునానా?
వాక్కును శ్రద్ధగా విని కింద మాట అదే మాట చదువునరా. విధేయుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి విధేయులై 27వ వచనం చదువునాను. వాళ్ళు పరీక్షించబడిన తరువాత వారు ఏలీములకు వచ్చిన ఆ మాట తరువాత వారు ఏలీములకు వచ్చిన అక్కడ 12 నీటి బొక్కలు. హల్లెలూయా. ఫస్ట్ ఏం కనపడలా? నీళ్లు కనపడాలి. అంటే అది ఏంటి? అక్కడ పరీక్షాకాలం. పరీక్షించబడిన తర్వాత ఏం కనపడి? ఎన్ని? 12 నీటి బొక్కలు 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడ ఆ నీళ్ళ ఎత్తే దిగిరి. హల్లెలూయా. అక్కడేముంది? 12 నీటి బుగ్గలు ఊటలు కనబడి అంట. 70 ఈత చెట్లు ఉంటే ఇక అక్కడ పెట్టారంట. ఎందుకని? ఆ నీళ్లు ప్రవహిస్తానే ఉన్నాయి. పరీక్షించబడినాక సమృద్ధి గల చోటికి దేవుడు వాళ్ళు నడిపించాడు. పరీక్షించబడినాకే ఆశీర్వాదాలు వస్తాయి. పరీక్షించబడకపోతే ఆశీర్వాదాలు రావు. ముందేమో నీళ్లు లేకుండా చేశాడు, తర్వాత 12 నీటి ఓటలు కలిగిన వాటిని కలుగు చేసి 70 ఈత చెట్లు కలిగిన ప్రదేశానికి, సమృద్ధికరమైన ప్రదేశానికి, ఆ నీళ్లు కలిగిన చోటకి వాళ్ళని నడిపించాడు. సహోదరుడా, ముందు నీళ్లు దొరకని పరిస్థితి, ముందు కరువు పరిస్థితి, పరీక్షించబడిన తర్వాత దేవుడు నిన్ను ఎక్కడ నడిపిస్తాడు? సమృద్ధి కలిగిన నీటి బొక్కలు కలిగిన ప్రదేశానికి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించినట్టుగా మనల్ని కూడా నడిపిస్తాడు. పరీక్షించబడినప్పుడు కాస్తంత ఓపిక పట్టు. సడిగేదానిగా మాత్రం ఉండొద్దు. ఓపిక పడితే సమృద్ధికరమైన ప్రదేశానికి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మనలందరినీ నడిపించునుగాక. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. పాట పాడుకుని కానుక వేసుకున్నాను. పరిశుద్ధుడా, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని పరీక్షిస్తాడని ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా, నా జీవితంలో దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. తల్లి, నువ్వు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావు, దేవుడు నిన్ను పరీక్షిస్తుంటాడు. తెలుసుకో. పరీక్షించబడినాకే యోబు 2 దేవుడు ఆశీర్వదించాడు. పరీక్షించబడిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి 12 నీటి బుగ్గలు కనబడే చోటికి వాళ్ళు నడిపించాడు. 70 ఈత చెట్లు కలిగిన ప్రదేశానికి దేవుడు నడిపించాడు. నీ జీవితంలో పరీక్షించబడుతున్నావేమో, నువ్వు కాస్తంత ఓపిక పట్టు. 2 ఆశీర్వాదాన్ని దేవుడికి ఇస్తాడు. ఒక్కోసారి ఎందుకు నా జీవితం ఇలాగా, ఇంత భక్తి చేస్తున్నా ఏంటి నాకు ఈ కష్టాలు, ఇన్ని వారాలు మందిరానికి వెళ్ళినా ఏంటి నాకు ఈ శోధనని బాధపడుతున్నావేమో. వాక్యం చెబుతుంది, నీ విశ్వాసాన్ని కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోమన్నాడు. సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. తల్లి, నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావు, ఎవరిని ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎంతగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు ఒకసారి ఆలోచించి ప్రార్థన చేసుకున్నావు. తండ్రి, అయ్యా, ఇప్పటి వరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నాయనా, నీవు మమ్మల్ని పరీక్షించే దేవుడు అని మీరు మాతో మాట్లాడారు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నామో అని నీవు పరీక్షిస్తావంటయ్యా. నిజమే, ఒకప్పుడు నిన్ను ప్రేమించినంతగా ఇప్పుడు మేము నిన్ను ప్రేమించలేకపోతున్నాం. ఒకప్పుడు నీ మందిరాన్ని ఎంతో ప్రేమించేవారు అయ్యా, ఇప్పుడు నీ మందిరానికి రావటానికే మాకెంతో కష్టంగా మారిపోతుంది. గొప్ప రాజైన దావీదు నీ నివాస మందిరాన్ని, నీ తేజో మహిమ నిలుచు స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను అన్నాడయ్యా. ఆనాడు భక్తులు నీ మందిరాన్ని, నిన్ను ప్రేమిస్తే అన్ని ఇచ్చిన నిన్ను మేము మర్చిపోయి ఎవరెవరినో దేన్నో మేము ప్రేమించి సుఖాన్ని ప్రేమిస్తున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా, నిన్ను ప్రేమిస్తాను, నీ మందిరాన్ని నేను ప్రేమిస్తానయ్యా. ఎవరైతే తీర్మానం చేసుకున్న వారిని దీవించయ్యా. నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించేవాడివి, నిన్ను ప్రేమించే వారిని నువ్వు ఆస్తికర్తలుగా చేస్తానన్నావు.
నిన్ను ప్రేమించేదానిగా ఉంటానయ్యా. రెండవదిగా మా విశ్వాసానికి నువ్వు పరీక్ష పెడతావంటున్నాయన. నిజమే ప్రభువా, ఆనాడు శిష్యులను పరీక్షించావు, ఇశ్రాయేల్ జనాంగాన్ని పరీక్షించావు, మమ్మల్ని కూడా నువ్వు పరీక్షిస్తావయ్యా. నువ్వు పరీక్షిస్తావు నాయనా. కొంతమంది శోధించబడుతున్నారు సాతాను చేత, కానీ కొంతమంది భక్తిని నువ్వు పరీక్షిస్తున్నావయ్యా. అగ్నిలో పుటము వేసినట్లుగా అయ్యా నువ్వు పరీక్షించే దేవుడివి. ఆ పరీక్షల్లో నానా విధములైన శోధనలో కలిగినప్పుడు మేము స్థిరంగా నిలబడి మా కొరకు నువ్వు దాచిపెట్టిన ఆ జీవ కిరీటాన్ని పొందుకునే కృప, అట్టి భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ వారం వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.